గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 7వ కీర్తన 12, 13, 14 వచనములండి. ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. మనం ఇక్కడ వాక్యం ధ్యానించినట్లయితే దావీదు భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడండి. ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెడతాడంటే ప్రభువు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు మారుమనసు పొంది తన యుద్ధకు వచ్చి నిత్య రాజ్యంలోకి నా కుమారులు నా కుమార్తెలు రావాలని ప్రభు యొక్క ఆశ. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు దారి తప్పిపోతున్నారండి. ప్రతి ఒక్కరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకంలోనే సమస్తము, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనకంటూ ఎవరు చూస్తున్నారని ఈ రకంగా చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి దావీదు భక్తుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఒక్కడు మల్లని ఎడల దేవుని వైపు అయితే తిరగనప్పుడు దేవుడు తన ఖడ్గమును పదును పెడతాడంటండి. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు ఏం చేస్తున్నాడంట? మరణ సాధనములనంటే వారికి ఏదైనా ప్రాబ్లం కావచ్చు, దేవుడు వారిని ప్రతి ఒక్క వాక్యం ద్వారా కావచ్చు, తన సేవకుల ద్వారా కావచ్చు, తన బిడ్డల ద్వారా కావచ్చు, తన యొక్క వాక్కును పంపించి బాగు చేయాలని, తన యొక్క వాక్కును పంపించి వారి యొక్క పాపల నుండి విడిపించాలని చాలా ప్రయత్నాలు దేవుడు చేస్తూ ఉంటాడండి. కానీ మనము దేవునికి దూరం అయ్యి దేవుని పక్కన పెట్టేసి మన సొంత ఆలోచనలతో వెళ్తూ ఉంటాం. కానీ ప్రభు మాత్రం వదిలిపెట్టండి. తప్పకుండా వారిని ఎలాగైనా తన వైపుకు తీసుకెళ్ళాలి, తన జీవితాన్ని బాగు చేయాలని ప్రభు యొక్క ఆశయం ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు మనము చోటు ఇవ్వకుండా పాపాన్ని పక్కన పెట్టేసి పాపం నుండి విడుదల పొందుకొని దేవుని వైపు మనం మళ్ళుదామండి. ఎందుకంటే ఈ లోకమంతా చాలా పాపంతో నిండిపోయింది. పాపంలో పడుతున్నారు. అది పాపాన్ని ఒక అలవాటుగా హ్యాబిట్గా చేసుకున్నారు. ఎందుకంటే ఇదే లైఫ్, ఇదే జీవితం, ఇదే ఎంజాయ్ చేయడం, ఇదే మన యొక్క లైఫ్. ఎందుకంటే ఈ లోకంలో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అన్న రీతిగా ప్రతి ఒక్క బిడ్డ ఉన్నారండి. కాబట్టి వాడు పాపమును కనుటకు ప్రసవ వేదన పడుచున్నాడంట. చేటును గర్భంలో ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు. పాపంనే వెతుకుతున్నాడు. చీకటిలోనే జీవిస్తున్నాడు. కాబట్టి ప్రభు వెలుగిస్తానంటున్నాడండి. చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తాను, నా యొద్దకు రండి, మీకు పాప క్షమాపణ దొరుకుతుంది, మీరు మీ జీవితాలను వెలుగుమయంగా చేసుకుంటారని ప్రభువు ఎదురు చూస్తున్నాడండి. కాబట్టి వాక్య ప్రకారం మనము ఏం చెప్తుందో